నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు అది అదృష్టం అనుకోవాలనా? ఇదైతే నామినేషన్లు వేసినాము, ఓట్లు అయితే మేమే వేసుకున్నాము. ఒకసారి నన్ను ఇరికించాడు. ఇప్పుడేమన్నావు? మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సారీ. సుదర్శన్ వాకిలేసి అడ్డోరే అడ్డోరే ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మొన్న జిల్లా మీద మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, లేదా కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా సమగ్ర అభివృద్ధి మీద పూర్తి దృష్టి సాధించినారు. దాంతో భాగంగానే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించడం కానీ, అంతకుముందు నెలలో లోకేష్ బాబు గారు సోలార్ ఎస్ఏఎల్ కంపెనీ సంబంధించి 600 మెగావాట్లు కూడా గ్రిడ్ కనెక్ట్ చేయడం, మరొకసారి లోకేష్ బాబు గారి ఈ నెల అంటే నిన్నటి దినాన దాల్మియా సిమెంట్ సంబంధించి సెకండ్ లైన్ కూడా పనులను ప్రారంభించడం జరిగింది నిన్న. ఇది 15 నెలల లోపలనే ఈ సెకండ్ ప్లాంట్ పనులు పూర్తయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిన్నటి దినాన భూమి పూజ కూడా జరగడం జరిగింది. దానికి పునీత్ దాల్మియా గారు, నారా లోకేష్ బాబు గారు ముఖ్య అతిథులుగా రావడం, ఈ విధంగా కడప జిల్లాలో దాదాపు 2014 నుంచి 24 వరకు ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో, మరీ ముఖ్యంగా 19-24 మధ్యలో గంపగుత్తగా ఓట్లు వేయించుకొని నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కడప జిల్లా బిడ్డను, నేను రాజన్న రాజ్యం తిరిగి తీసుకొని వస్తా, ఇట్లా మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి. కానీ 19-24 మధ్యలో కడప జిల్లాకు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ 2 నెలల మా పరిపాలనలో, మా మంచి ప్రభుత్వంలో ఒక సైడు కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ 2500 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తద్వారా అక్కడికి పారిశ్రామికంగా పెట్టుబడులు రావడం, ఫార్మా కానీ లేకపోతే మన కడప జిల్లా వాసి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకు కూడా దాదాపు 450 ఎకరాలు భూమిని కూడా కేటాయించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ రావడం వల్ల జిందాల్ యాజమాన్యం దాదాపు అక్కడున్న ఐటీఐ లేకపోతే డిప్లొమా, ట్రిపుల్ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత పాలకులు కడప జిల్లాని రాజకీయంగా
పదవుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఈ కడప జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకు సాగునీటి విషయంలో కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, అన్ని విషయాలలో ఒక సమగ్రంగా కడప జిల్లాను ముందుకు తీసుకొని పోతున్నారు. కడప జిల్లా అంటే ఈరోజు పారిశ్రామికంగా అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాకు ఎక్కువ పెట్టుబడులు కూడా వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా జమ్లమడుగులో ప్రస్తుత ఎమ్మెల్సీ గారు రామ్ సుబ్బారెడ్డి గారు సోలార్ సంబంధించి కూడా దౌర్జన్యంగా భూములు తీసుకున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. రామ్ సుబ్బారెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలిసినా కూడా ఒక రైతు భార్యాభర్తకే డబల్ ఎంట్రీ పడింది. ఆ డబల్ ఎంట్రీకి ఒకరికైతే ఇవ్వగలము, భార్యకు భర్తకు మీరు రిజిస్ట్రేషన్ చేపించేది 4 ఎకరాలకే, మేము 9 ఎకరాలకి ఎట్లా ఇవ్వగలము అనేది కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టినారు. కన్సర్న్ తీసుకున్నారు, భర్తకు 1,50,000 రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసినారు. కానీ రాజకీయ లబ్ధి కోసం నోరు ఉందని చెప్పి గట్టిగా మాట్లాడితే యువతలో ఎవరైనా భయపడతారంటున్నారు. అటువంటి పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే జీవితాంతం అబద్ధాలు, ఒక అభివృద్ధి నిరోధక పరిస్థితి నాయకుడివి నువ్వు. నీ టెన్యూర్లో ఏ రోజే కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో నువ్వు ఎప్పుడే కానీ నీకు ఈ టైం బాగాలేదో లేకపోతే నీకు చిత్తశుద్ధి లేదో కానీ ఎప్పుడే కానీ నీ టైంలో అభివృద్ధి జరగలేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి 19-24 మధ్యలో మీ గవర్నమెంటే ఉంది. దాల్మియా సిమెంట్స్ యాజమాన్యానికి క్లోజర్ నోటీసులు ఇచ్చి బెదిరింపులు చేసినారు. అప్పుడు పొల్యూషన్ కనపరాలేదా? లేకపోతే ఇదే జిల్లాలో ఐసీఎల్ కానీ, జువారీ కానీ, లేదంటే మీరు చెప్పుకునే భారతీ సిమెంట్ కానీ అక్కడి నుంచి ఏమైనా సువాసనలు వెదజల్లుతాయా? ఏం మాట్లాడుతున్నారు? నీకు పప్పం కట్టలేదని చెప్పి పారిశ్రామికంగా మీటింగ్లు పెట్టి ప్రతిసారి ఈయన చిత్తశుద్ధి ఏందో మీరే గమనించండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవానికి వస్తూ ఉంటే ఒకరోజు ముందు మేము స్టీల్ ప్లాంట్ సందర్శన అంటారు. ఏ 20 రోజుల ముందో, నెల రోజుల ముందో నువ్వు తిరిగి ఏం జరుగుతుంది, ఇంకా లేట్ అవుతుందని నువ్వు మమ్మల్ని ప్రశ్నించాల్సింది. అది కాదు. స్టీల్ దాల్మియా సిమెంట్స్ కూడా భూమి పూజ జరుగుతుంది సెకండ్ ప్లాంట్ కంటే 2 రోజుల ముందు నువ్వు డ్రామా స్టార్ట్ చేస్తావు. ఈ డ్రామాలను పక్కన పెట్టాలా? అభివృద్ధిని నువ్వు అడ్డుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోలార్ సంబంధించి మొన్న ఆయన ప్రెస్ మీట్లో ఒక 2 రైతులను నిలబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ 2 రైతులకు సంబంధించి ఒక రైతు ఏమో డబల్ ఎంట్రీ, ఒక రైతు ఏమో గవర్నమెంట్ భూమిని అంటే బంజర్ని డోజింగ్ చేసి పెట్టుకున్నాడు. దానికి ఆయన కాంపెన్సేషన్ అడుగుతున్నాడు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ భూములు ఇవ్వలేదా? మీ పార్టీకి సంబంధించిన రైతులు కానీ, నాయకులకి కానీ భూములు ఇప్పించిన వ్యక్తి బిఎంఎస్ మహేష్ కానీ, హనుమంత్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుడు. కాబట్టి ఈ మీడియా ద్వారా జమ్లమడుగులో జరిగిన విషయాన్ని కూడా మీకు చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి చేసే కాంక్ష లేదు. రాజకీయంగా ఆ రోజు మీ చిన్నాయన మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినావు, ఆ నుంచి పదవులు ఎంజాయ్ చేస్తున్నావు తప్ప జమ్లమడుగు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి పని చేయలేదు. లేదా ఏదన్నా రూపురేఖలు మారుద్దాము, కష్టపడదాం అనేది కూడా మీకు ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నిన్న జరిగిన
దాల్మియా సెకండ్ ప్లాంట్ ఓపెనింగ్ మా నారా లోకేష్ బాబు గారు వచ్చి ఓపెన్ చేయడం, భూమి పూజ చేయడం. అదేవిధంగా ప్రొద్దుటూరులో క్యాడర్ మీటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఉత్సాహంగా జరిగింది. స్థానిక సంస్థల్లో కూడా ఏ విధంగా ముందుకు పోవాలని కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ తొలిత మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగబోతున్నాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా జిల్లా అభివృద్ధి, జిల్లాలో సంక్షేమము పూర్తి స్థాయిలో మేము సన్నిద్ధమై ఉన్నాము. మా కార్యకర్తల్లో కూడా కొత్త జోష్ నింపిపోయినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఇది కాంపిటేటివ్ స్పిరిట్తో ఎలక్షన్స్ జరుగుతాయి. వాళ్ళు చెప్పింది వాస్తవమే. 19-24 మధ్య ఏ విధంగా ఎలక్షన్స్ జరిగినాయో ఆ విధంగా ఇప్పుడైతే జరగవు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పద్ధతిగానే జరుగుతాయి. ఎవరైనా వెల్కమే. 164 సీట్లు గెలిచినప్పుడు కూడా సిద్ధం అన్నారు, వై నాట్ వై 175 అన్నారు. రాజకీయంగా ఆ స్టేట్మెంట్లన్నీ అందరం చూసినట్టే. మేము ఈరోజు సంక్షేమ అభివృద్ధి చేసినాము, జిల్లాకి ఇది చేసినాము, ఈ విధంగా ముందుకు పోతున్నామని చెప్పే ఎలక్షన్స్కి పోతాము 100%. వాస్తవం అట్లే జరుగుతాయి. 11 నామినేషన్లు పడతాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. 11 నామినేషన్లు పడతాయి. 2020లోనో 2021లోనో నామినేషన్లు పడలే. మా గవర్నమెంట్లో 11 నామినేషన్లు పడినాయి. మీరే చూసినారు ప్రజాబద్ధంగా జరిగింది. నేనేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. 11 నామినేషన్లు పడినాయి. 11 నామినేషన్లు పడినాయి. 19-20లో ఏకగ్రీవాలు అయినాయి. 11 నామినేషన్లు ఏ విధంగా ఉన్నాయో, జిల్లా మన పులివెందుల ఎలక్షన్లు ఏ విధంగా జరిగినాయో అంతే విధంగా సామరస్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. అంతే. మా స్థానిక ఎలక్షన్స్లో కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీలు కూడా వాళ్ళ స్థానాలు ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంది. మాకు ఎక్కువ డిమాండ్ చేస్తాము, మాకు కావాలనే కూడా ఒక ఆలోచన ఉంది. దాన్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని డిమాండ్ చేసుకుంటారు? ఇది పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఏ విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో, రాజ్యసభ విషయంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుందో అదే విధంగానే ఇక్కడ కూడా ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చూచాయిగా చర్చించి 3 పార్టీలకు సంబంధించి సమన్వయ కమిటీ కూడా వేస్తామని కూడా చెప్పడం జరిగింది. నిర్ణయం అనేది పర్సెంటేజ్ ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది 3 పార్టీల అధినేతలే డిసైడ్ చేస్తారు. దాన్ని తూచా తప్పకుండా ఏ పార్టీ వాళ్ళైనా, మా కూటమి పార్టీ వాళ్ళు ఎవరైనా దాన్ని ఆచరించాల్సిందే. అసలు ఆ సమస్య ఇప్పుడు ఆయన శ్రీనివాస్ రెడ్డి అన్న ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అది పార్టీ ఇంటర్నల్ విషయం, మనసుకు బాధ అనిపించింది. మళ్ళీ సార్ కూడా పిలిపించి మాట్లాడినారు. లేదు అర్థం చేసుకోవాలా, కూటమిలో ఉన్నాము, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నువ్వు కూడా ఆలోచన చేసుకో, ఖచ్చితంగా నీ భవిష్యత్తు నా చేతిలో ఉందని కూడా చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పాత విధంగానే పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైనా రాజకీయాలలో ఏమే కానీ ఇప్పుడు డైరెక్ట్ కాదు. ఈరోజు వాసన సీనియర్ నాయకుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుకు తీసుకొని పార్టీలో ఉండి నడిపించినారు. సార్కి వాసనకున్న అనుబంధం వేరు. పిలిపించి మాట్లాడినారు. ఇంటర్నల్గా అన్నీ మంచి జరుగుతాయి, సంతోషంగానే బయటకు వచ్చినారు. ప్రెస్ మీట్ కాబట్టి మళ్ళీ మాట్లాడతాం. కోవర్టులు ప్రధానంగా పార్టీలో కొన్ని చోట్ల కోవర్టుల సమస్య ఎక్కువైపోయింది. రాజంపేట తర్వాత కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించిన కోవర్టులు పార్టీలోని అంటే ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి. వాటిపైన మీ జిల్లా కమిటీ ఏం నిర్ణయించబోతుంది వారికి? ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మా దృష్టికి తీసుకొని వస్తే ఈ విధంగా కోవట్టు ఉన్నారు అది అంటే మేము ఇంటర్నల్గా ఆలోచన చేసి సీరియస్గానే పరిగణిస్తాం. దాంట్లో
ఎందుకంటే నా దృష్టికి ఇంతవరకు రాలేదు. కానీ అటువంటి పరిస్థితులు వస్తే ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను బాధ్యతగా మాట్లాడి వాళ్ళతో ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఇది ఏ విధంగా మనం చక్కదిద్దుకోవాలనేది వాళ్ళతో మాట్లాడి చేసుకుందాం. నేను అడిగినా అంటే భూపేష్ హ్యాపీగానే ఉన్నారా? జిల్లా అధ్యక్ష పదవితో హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీ అనేది మనసుకు మైండ్కి సంబంధించినది. మనం చేసే పని ఈరోజు ఇచ్చిన బాధ్యతలతో ముందుకు సంతోషంగా స్టబన్గానే ముందుకు పోతున్నాం. అంటే ఎన్నో విషయాలలో అన్హ్యాపీగా ఉండొచ్చు. రాజకీయంగా పరిస్థితులలో అయితే ఓపెన్గా మనం చేసే పని మన గెలిపించినారు. 5 స్థానాలు 164 స్థానాలు వచ్చినాయి. గెలిపించిన వాళ్ళకు ఏ విధంగా కమిట్మెంట్గా పనిచేద్దాం, రాజకీయంగా పదవులు వస్తేనే హ్యాపీ అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి కార్యకర్తలను సంతోషంగా చూసుకోవాలా, జిల్లా అభివృద్ధి జరగాలనేదే ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏమి సర్దుబాట్లు చేయకుండా దాంతో భాగంగానే ఒక్కొక్క నియోజకవర్గానికి క్లియరెన్స్ చేసుకుంటా అంతర్గతంగా మీటింగ్లు పెట్టుకొని ముందుకెళ్తున్నాము. దాంతో భాగంగానే బద్వేల్లో కూడా మొన్న క్లియరెన్స్ చేసి దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ పార్టీ గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. అందుకు కాబట్టి ఒక నాయకత్వాన్ని మార్పు చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి సూర్యనారాయణ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. మా వంతు కూడా మేము కూడా అక్కడికి వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలా, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఉన్నారు, ఆ సీనియర్ నాయకుల్ని కలుపుకొని జిల్లా రాజకీయం ఏ విధంగా వెళ్ళాలనేది అదొకటి. మిగతా 2 నియోజకవర్గాలు ఏంటో నాకైతే ప్రొద్దుటూరు కడప ఒకటి మున్సిపల్ ఏరియా. వాస్తవానికి ఇంటర్నల్ విషయాలు మా పార్టీ అక్కడ కూడా ఎక్కడే కానీ ఇబ్బంది జరిగే వాతావరణం లేదు. కానీ ఆ ఎలక్షన్స్ మున్సిపల్ ఏరియాలలో డెవలప్మెంట్ అనేది మ్యాక్సిమం అంటే ఇప్పుడు గ్రామీణ ఉపాధి కిందనో లేకపోతే గోకులం షెడ్లో అన్నిటి మిగతా రూరల్ కాన్స్టిట్యున్సీస్లో పనులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 100% మున్సిపాలిటీ ఏరియాలలో జరగాల్సిన ట్యాక్స్ కలెక్ట్ చేయాలా, ఈ విధంగా ముందుకు పోవాలా, ఇదే ఉంటుంది. సో అక్కడ కూడా ఏమి ఇబ్బందులు ఏం లేవు. తల్లికి వందనము, లేకపోతే శ్రీశక్తి, లేకపోతే గ్యాస్ సిలిండరు, ఇవన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఒక సైడు సంక్షేమం జరుగుతూ ఉంది, అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. చిన్న మా పార్టీలో ఏమన్నా ఇటువంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇంటర్నల్గా కూర్చొని త్వరగా మేమే పార్టీ మీటింగ్ పెట్టుకొని అవి కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. మాజీ జిల్లా అధ్యక్షుడు వాసు సమస్య కొంత వరదలు వస్తే మాత్రం నీట మునిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు వెలువడిన కారణంగా పంట పొలాలు దెబ్బతింటున్నాయి రైతాంగం. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి బ్లాస్టింగ్ వల్ల ఇళ్లలో గీటలు వాడుతున్న పరిస్థితి. సో వీటిపైన మీరు దాల్మియా సిమెంట్ యాజమాన్యంతో ఎలాంటి చర్చలు ఇవ్వన్నారు? R&R ప్యాకేజ్ ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఏంటి ఆ పనులు మొదలు పెట్టాక పనులు చేస్తామని మీ బాబాయ్ మొన్న కూడా చెప్పారు. దీంతో టెక్నికల్గా పూర్తి స్థాయిలో ఏదైతే దుగ్గనపల్లి అనే గ్రామం దాల్మియా సిమెంట్కి ఒక 500 మీటర్ల దూరంలోనే ఉంది. వాళ్ళ పబ్లిక్ హీరింగ్లో కూడా మాట చెప్పడం జరిగింది. త్వరగా ఈసీ వస్తానే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తానే మీ గ్రామాన్ని మేము వేకేట్ చేసి ఒక లేఅవుట్ మాదిరి ఇచ్చి వాళ్ళకు చర్చి కానీ లేకపోతే అంగన్వాడీ కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఒక్కొక్కరికి 5-6 సెంట్లు స్థలం ఇచ్చి చేయాలనేది మా ప్రతిపాదన. ఆ రోజు అదే ప్రతిపాదనతోనే పబ్లిక్ హీరింగ్ జరిగింది. ఈ నెల 30 తేదీన ఈసీ వచ్చింది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. ఇన్ని రోజులు పబ్లిక్ హీరింగ్ జరిగి 16 నెలలు అయింది, 18 నెలలు అయింది వాస్తవమే. కానీ ఈ 16 నెలలు 18 నెలలు రామ్ సుబ్బారెడ్డి గారు 3000 పిటిషన్లు వేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే అతను ఫ్యాక్టరీ రాకూడదు, ఈ టైంలో డెవలప్మెంట్ జరగకూడదు, వాళ్ళ పార్టీనే 2022లో క్లోజర్ నోటీస్ ఇచ్చింది, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలేదనో లేకపోతే ఎందుకంటే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటేసారి మొదలైనాయి.
సేమ్ టెక్నాలజీతో మొదలైంది. కానీ వీళ్ళకు క్లోజర్ నోటీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఇప్పించడం జరిగింది. ఆ విధంగా బెదిరింపులు అదే పందాలో ఈ 3000 పిటిషన్లు పెట్టి లేట్ కావడానికి కారణం అది. కానీ అన్ని అవరోధాలను అధిగమించి మీరు అన్నట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నిన్న 5 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. దాల్మియా యాజమాన్యము మీరన్న వానలు వచ్చినప్పుడు వాగు నీటి ఊరి మీదకి పడుకోకుండా 5 కోట్ల రూపాయల డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా క్లియర్గా చెప్పినారు. ఏదైతే పబ్లిక్ హీరింగ్లో మనము పొందుపరిచినామో అవన్నీ ఈరోజు చట్టబద్ధత చేసి వాళ్ళకి రీలొకేట్ చేయాలా, దుగ్గన్పల్లి విలేజ్కి 5 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి ఇవ్వాలా, రైల్వే అండర్ బ్రిడ్జ్ నవాపేట గ్రామస్తులకు కిందికి పోవాలంటే ఎవరైతే పగుళ్ళు వచ్చినాయో వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇచ్చేటట్టు ఇప్పుడు ఒక చట్టబద్ధత తీసుకొని దాంతో ఎంఓయూ మాత్రం రాసుకొని దాల్మియా యాజమాన్యానికి ఈరోజు ఈసీ వచ్చింది. రేపు ఎవరైనా క్వశ్చన్ చేసి ఎవరైనా కోర్టులో వేయచ్చు ఈ పాయింట్స్ని పెట్టి వాళ్ళు చేయలేకపోతే. కాబట్టి ఇది లేనిపోని రాద్ధాంతాలు. కేవలం జమ్లో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక సైడు సాస్కి టూరిజం కింద 78 కోట్లు, ఒక సైడు సోలార్ ఆంధ్రప్రదేశ్ సోలార్ కార్పొరేషన్ కానీ లేకపోతే సెయిల్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ద్వారా కానీ, అదేవిధంగా టూరిజము, గ్రామీణ ఉపాధి పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి జిందాల్ యాజమాన్యము వచ్చి పనులు ప్రారంభించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఓర్వలేక కడుపు మంటతో ఈ మాటలు మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తొందరలో మీ యువ నాయకుడు ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్తున్నారు. జిల్లాలో చూస్తే 3